హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఈ వీడియోలోని లాన్ గ్రాస్ కట్టింగ్, అలాగే వాటరింగ్ అండ్ దాని ఒక పెస్ట్ కంట్రోల్ అండ్ వీడ్ కంట్రోల్ నేను ఎలా చేస్తూ ఉంటాను అన్నది చూపించబోతున్నాను. సో వెల్కమ్ టు పద్మజ నేచర్ క్రేజ్. ఇప్పుడు మీరు చూస్తున్నది రెంటెడ్ గ్రాస్ కట్టర్ మెషిన్. దీని పవర్ సోర్స్ ఏంటంటే పెట్రోల్. ఇందాక మీరు చూసారు కదా, పెట్రోల్ వేసారు. అలాగే స్టార్టింగ్ సిస్టమ్ ఏమో రీకాయిల్ స్టార్టర్ అన్నమాట. చూడండి, అట్లా ఇలాగా రీకాయిల్ అవుతుంది పంప్ చేసి. ఇంకా దీని కాస్ట్ అయితే 15,000 to 16,000 ఉండొచ్చు ఆఫర్లో అయితే, లేదంటే 20,000. సో ఇది నేను 2 monthsకి ఒకసారి పిలిపించి ఇలాగా కట్ చేస్తూ ఉంటాను. ఇది చాలా ఫాస్ట్గా అయ్యింది. ఒక 1 hourలో మొత్తం అయిపోయింది కటింగ్ చేయడం, క్లీన్ చేయడం కూడా. దీని రెంట్ కాస్ట్ని టైము ఏరియా బట్టి ఉంటుంది, అంటే లాన్ ఏరియా బట్టి. నెక్స్ట్ ఏంటంటే చూస్తున్నారు కదా, అది కట్ చేస్తున్నప్పుడు గడ్డి అలాగే ఎగిరి సైడ్ని పడుతుందో. సో అదేంటంటే ఎప్పటికప్పుడు దాన్ని అంటే చీపురుతో క్లీన్ చేసుకొని సైడ్ చేసి అప్పుడు మళ్ళీ దాన్ని కటింగ్ చేశాడు. లేదంటే గ్రాస్ సమానంగా కట్ అయిందో లేదో తెలియదు అనమాట. ఈ కట్ చేసిన గడ్డి పడేయకుండా కంపోస్ట్ పిట్ తయారు చేసుకొని దాంట్లో వేసుకున్నాను. అది ఆ వీడియో లింక్ పెడతాను డిస్క్రిప్షన్లో. యాక్చువల్గా ఇది 2 monthsకి ఒకసారి కాదు, 1 monthకి ఒకసారి చేసుకుంటే బెటర్. మనకి లంప్స్ లాగా ఫామ్ అవ్వదు. ప్రతి మంత్ ఇలాగ రెంట్కి తెప్పించుకోవడం అన్నది ప్రాబ్లం అవుతుంది. సో నేను ఆన్లైన్లో పర్చేస్ చేశాను లాన్ గ్రాస్ కట్టర్ మెషిన్. చూస్తున్నారు కదా, లాన్ ఎలాగ గ్రో అయిపోయిందో బంప్స్ లాగా. యాక్చువల్గా అయితే నేను ఈసారి రెంట్కి తెప్పించలేదు, అంటే ఇది నేను ఆన్లైన్ ఇచ్చాను కదా, ఆర్డర్ కోసం వెయిట్ చేశాను. సో ఇప్పుడు అన్బాక్సింగ్ చేద్దాం. ఇదేంటంటే షార్పెక్స్ లాన్ కట్టరు. ఇది అన్బాక్సింగ్ ఇది. సో అన్బాక్స్ చేద్దాం రండి. అన్బాక్సింగ్ చేసేద్దాం. దీనికి మళ్ళీ అన్నీ మనం ఫిట్ చేసుకోవాలి. అన్నీ లూజ్గా ఇస్తారు వాళ్ళు. ఆ పార్ట్స్ ఏంటి అవన్నీ చెప్తాను. ఇలా కాదా, ఇదే కదా. రివ్యూస్ బాగున్నాయి. రివ్యూస్ చూసే నేను తీసుకున్నాను. చూద్దాం యూస్ చేసాక ఇది ఎలా ఉంటుందో, ఇది ఎన్ని రోజులకు వస్తుందో. అలాగే దీని ఒక లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను. మన ఇదేంటిది, ఇది పడిపోతుంది అనమాట కట్ చేసిన గ్రాస్. తర్వాత ఇవి హ్యాండిల్, అంటే మనం పట్టుకొని మూవ్ చేయాలి కదా దాన్ని. ఇవన్నీ ఫిక్స్ చేయాలి. ఇవన్నీ చూడాలి. ఆ పిక్ చూసి ఫిక్సింగ్ చేస్తాం. ఇక్కడ అన్నీ ఇచ్చారు వీళ్ళు. ఇది కూడా ఇచ్చారు, ఇంచెస్, దాని తర్వాత బోల్ట్స్ అవి ఇచ్చారు. బాగుంది. మన దగ్గర ఉందని కాదు కానీ వాళ్ళు ఇచ్చారు, మనం ఫిక్స్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఇదేంటో చూడాలి. ఇవి రాడ్స్. ఇది మెయిన్ బేస్ పార్ట్ అనమాట. బరువు. ఇందాక చెప్పాను కదా, తోటమాలి తీసుకొచ్చి కట్ చేసిన. తన దగ్గర ఉన్నది బ్లేడ్, కానీ అది చాలా కాస్ట్లీ. అది 16,000 ఎంతో. సో అంత అవసరం లేదని చెప్పి నేను ఇది తీసుకున్నాను, ఎందుకంటే దీని రివ్యూస్ కూడా బాగున్నాయి. ఇది నాకు 7,000 ప్లస్ అంటే 200 300 పడ్డది. అది ఎగ్జాక్ట్ అమౌంట్ నేను మీకు డిస్క్రిప్షన్లో పెడతాను. నెక్స్ట్ ఇదేమో కట్ అయిన గ్రాస్ కలెక్ట్ అవ్వడానికి బ్యాక్ సైడ్ మనం ఫిట్ చేసుకోవాలి. మీరు ఫోటో కూడా ఈ వీడియోలో పెడతాను. సో ఇది బ్యాగ్. సో బాగుంది, ప్యాకింగ్ కూడా బాగుంది, బాగా ఇచ్చారు, ఏది డ్యామేజ్ అవ్వలేదు. అన్నీ ఫిక్స్ చేసాక ఇలా కనిపిస్తుంది. దీన్ని ఏం చేసాడంటే, బాస్కెట్ అడ్డుగా ఉన్నది నాకు వీలుగా లేదని చెప్పి తీసేసాడు. గడ్డి బాగా ఎరిగిపోయింది బుషిగా. సో
కొద్దిగా చూస్తున్నారు కదా, అది రోల్ అవ్వడానికి కష్టపడుతున్నాడు తను ముందుకు తీసుకెళ్ళడానికి. సో గ్రాస్ ఇంత గ్రో అయ్యే వరకు ఉంచకూడదు, అది నెలకు ఒకసారి గ్రాస్ కటింగ్ చేసుకుంటే మంచిది. ఇంక మీద నాకు ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే ఇప్పుడు నేను పర్చేస్ చేస్తాను కదా, సో మంత్కి ఒకసారి కంపల్సరీగా గ్రాస్ కటింగ్ పెట్టుకుంటాను. ఈ కట్టర్ ఏంటంటే కిందకి ప్రెషర్ పెట్టి ముందుకి తీసుకెళ్ళాలన్నమాట, మూవ్ చేయాలి. సో అలాంటప్పుడు గ్రాస్ బాగా గ్రో అయితే అంత సింపుల్గా వెళ్ళదు కదా ముందుకి, కానీ అయ్యింది, బాగానే అయ్యింది, కట్ అయితే బాగానే అయింది. సో అందుకే అన్నాను కదా ఇందాక, ఇంక మీదట ఇలాగ చేయకుండా మంత్లీ వన్స్ చేసుకుంటే. అండ్ ఇంకా అతను చేసింది ఏంటంటే బాగా 0 లెవెల్కి కట్ చేస్తున్నాడు. సో నెక్స్ట్ మంత్లీ వన్స్ పెట్టుకుంటే మనకి ప్రాబ్లం ఉండదు. ఇది మొత్తం కట్ చేయడానికి 4 hours పట్టింది. నెక్స్ట్ ఏంటంటే వాటరింగ్. సపోజ్ మనం ఈరోజు కటింగ్ చేయాలి గ్రాస్ అంటే దాని ప్రీవియస్ డే వాటరింగ్ చేయకూడదు, ఎందుకంటే వాటరింగ్ చేస్తే ఇంకా అది మూవ్ అవ్వదు ముందుకి, అలాగే గ్రాస్ కూడా మనకి పెచ్చిల్లాగా బయటకు వచ్చేస్తుంది రూట్స్ తోటి. ఇది గ్రాస్ కటింగ్ మొత్తం అయిన తర్వాత లాన్ అంతా అదొకసారి చూపిస్తాను లాను. అండ్ ఇది కటింగ్ అయిన తర్వాత వాటరింగ్ బాగా చేయాలి. సో అందుకే కటింగ్ మ్యాక్సిమం 1 dayలో ఫినిష్ చేసుకోవాలి. ఇంకా హాఫ్ ఉంది, హాఫ్ అయ్యింది. అదే ఈ గడ్డే నేను పడేయకుండా కంపోస్ట్కి వాడతాను అనమాట. ఈ వీడియోని లాస్ట్ వరకు వాచ్ చేయండి, స్కిప్ చేయకుండా, ఎందుకంటే నెక్స్ట్ మనకి పెస్ట్ అటాక్ అయ్యిందా లేదా లాన్కి గ్రాస్కి అన్నది ఎలాగ ఐడెంటిఫై చేయాలి, దాన్ని ఎలా కంట్రోల్ చేయాలి, అలాగే మధ్య మధ్యలో పిచ్చి మొక్కలు ఎదగకుండా ఉండడానికి ట్రీట్మెంట్ ఏంటి. సో టోటల్ 4 hours పట్టింది కంప్లీట్ అవ్వడానికి. ఇదిగో మొత్తం కంప్లీట్ అయిపోయింది, అంటే మొత్తం 0 లెవెల్కి కట్ చేయించాను. గ్రాస్ కటింగ్ అయ్యాక మన ఇన్ఫెక్టెడ్ ఏరియాస్ ఐడెంటిఫై చేయవచ్చు. బ్లాక్గా కనిపిస్తుంది కదా, అది ఇన్ఫెక్ట్ అయిందన్నమాట కిందన, పెస్ట్ అటాక్. సో ఇదేంటి అంటే మనకి సీజన్ మారేటప్పుడు పెస్ట్ అటాక్ ఉంటుంది. ఇప్పుడు సమ్మర్ టు రెయినీ సీజన్ కదా, సమ్మర్ టు రెయినీ సీజన్ పాసిబిలిటీ ఎక్కువ ఉంటుంది పెస్ట్ అటాక్కి. మొత్తం ఏమీ అటాక్ అవ్వలేదు, బ్రౌన్గా డ్రైగా ఉంది, అంటే కటింగ్ నిన్నే కదా అయ్యింది. సో ఇది కొద్దిగా గ్రో అయ్యేసరికి మనకి గ్రీన్గా కనిపిస్తుంది. లాస్ట్ టైం మేము కటింగ్ చేసేటప్పుడు అదే ఒక 2 months బ్యాక్, అప్పుడు ఏమి పాడవలేదు గడ్డి, పెస్ట్ అటాక్ లేదు, ఇన్ఫెక్ట్ అవ్వలేదు. సో ఈసారి అయ్యింది కాబట్టి అవుతుంది. ఇది మాకు ఫస్ట్ టైం కాదు, ఇలా సీజన్ మారేటప్పుడు ఎప్పుడు మేము చెక్ చేసినా సరే ఈ పెస్ట్ అటాక్ ఉంటుంది. సో దాని ఒక ట్రీట్మెంట్ నేను చూపిస్తాను ఈ వీడియోలోని. సో అది కంట్రోల్ చేయొచ్చు. సో టెన్షన్ పడవలసిన అవసరం ఏమీ లేదు, అది ఈజీగా కంట్రోల్ అయిపోతుంది. అది నేను గ్రాస్కి యూస్ చేస్తున్న ఇన్సెక్టిసైడ్ ఏమో మోటాక్స్ గోల్డ్ 10G అండ్ గమెక్షన్ పౌడరు. ఈ 2 మిక్స్ చేసి, అంటే లాన్కి మాకున్న లాన్కి 1 kg ఇన్సెక్టిసైడ్ ఇది మోటాక్స్ గోల్డ్ 10G అండ్ 1 kg ఏమో గమెక్షన్ పౌడర్ అనమాట. ఈ 2 మిక్స్ చేసి శుభ్రంగా లాన్ అంతా చల్లేస్తాం, ఎందుకంటే ఒక చోట ఇన్ఫెక్ట్ అయ్యిందంటే అది డెఫినెట్గా అది స్ప్రెడ్ అవుతుంది కదా. సో ఇంకా వన్స్ ఐడెంటిఫై చేసామంటే ఇంకా అది మొత్తం స్ప్రే చేస్తాం, అంటే చల్లేస్తాం అనమాట లాన్ మొత్తం ఇలాగా. సో ఇది ఈరోజు చల్లాం కదా, అంటే మార్నింగ్ వాటరింగ్ చేసేసి ఇది చల్లేసాం. సో ఈరోజు అంతా ఈవినింగ్ వాటరింగ్ చేయవలసిన లేదు, మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ వాటరింగ్ చేయాలి. సో ఎప్పుడు లాన్కి పెస్ట్ అటాక్ అయినా నేను ఈ ట్రీట్మెంట్ మెథడే యూస్ చేస్తున్నాను, దీంతో పెస్ట్ అటాక్ బాగా కంట్రోల్ అవుతుంది. సో ఇది వాటరింగ్ అంటే ఎలా చేయాలంటే పైప్ ఓపెన్ చేసేసి ఇలా వదిలేయాలి. అంటే ఎంతవరకు నిండాలంటే మనం ఇలా చూడండి, కాలు పెట్టి చూస్తున్నారు వాటర్, ఇంతవరకు వాటరింగ్ అవ్వాలి.
ఇంత వాటరింగ్ అయితే అది సఫిషియంట్ అన్నమాట. గడ్డి మధ్యలో పిచ్చి మొక్కలు ఎదగకుండా ఉండడానికి నేను ఈ మందు వాడుతూ ఉంటాను. కట్ ఆఫ్ 58 హర్బిసైడ్. 1 కప్ హర్బిసైడ్ తీసుకొని 5 లీటర్స్ వాటర్లో డైల్యూట్ చేసి స్ప్రే చేయడం. హోప్ యూ ఫౌండ్ దిస్ వీడియో అండ్ ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.